మీకు చాలా సింపుల్గా చెప్తాను, ఇంకెప్పటికీ మీరు మర్చిపోరు. చూడండి, నేను ఇప్పుడు ఏబిసిలు రాస్తున్నాను. ఏ, బి, సి, డి. ఈ డి రాసేటప్పుడు నాకు కన్ఫ్యూజ్గా ఉందండి. ఇలా రాయాలా, ఇలా రాయాలా, ఎందుకు? ఒక్కొక్కసారి పిల్లలు ఇలా రాస్తారు, ఇలా రాస్తారు, ఖచ్చితంగా తప్పు అయితే చేస్తారు. ఎందుకు జరుగుతుంది తప్పు అంటే, ఆల్రెడీ ఇక్కడ బి మనం నేర్చేసుకున్నాం. ఈ పాత దాని యొక్క స్మృతి కొత్త దాని మీద పడుతుంది. ఓకే, అంటే ఇలా ఏబిసిలు రాసే సందర్భంలో మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం? బి రాసిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతున్నాం. డిని నేర్చుకునే సందర్భంలో మాత్రమే కన్ఫ్యూజ్ అవుతాం. అంటే పాత దాని యొక్క స్మృతి కొత్తది నేర్చుకునేటప్పుడు ఎఫెక్ట్ పడుతుంది అనమాట. దీనినే పురోగమన అవరోధం అంటారు. విన్నారు కదా ఈ బిట్? ఎప్పుడైనా సరే ఒక కొత్త విషయం నేర్చుకుంటే పాతది వచ్చి కొత్త దాన్ని నేర్చుకోవడానికి అవరోధంగా ఏర్పడింది అంటే దాన్ని పురోగమన అవరోధం అంటారు. దానికి ఎగ్జాంపుల్గానే నేను ఈ ఏబిసిడి గురించి చెప్పానండి.